అందరికీ నమస్తే. దైవత్వం ఛానల్కి స్వాగతం. సాధారణంగా వినాయక చవితి రోజు లేదంటే వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు గరక సమర్పించి గుంజీలు తీస్తూ ఉంటారు. అందరూ తీస్తున్నారు కదా అని మనం కూడా గుంజీలు తీస్తాము. కానీ అసలు వినాయకుడి ముందు మాత్రమే ఎందుకలా గుంజీలు తీస్తారు అనే విషయం చాలామందికి తెలియదు. వినాయకుడి ముందు మాత్రమే ఎందుకలా గుంజీలు తీస్తారు అనే విషయాన్ని ఈ వీడియో చూసి తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం మహావిష్ణువు చెల్లెలు పార్వతీదేవి అని చెప్తూ ఉంటారు. దీని ప్రకారం విష్ణువుకి శివుడు బావ వరుస, వినాయకుడికి మేనమామ వరుస అవుతారు. ఒకరోజు విష్ణుమూర్తి తన బావతో మాట్లాడడం కోసం కైలాస పర్వతానికి చేరుకుంటాడు. కైలాసానికి చేరిన విష్ణుమూర్తి తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గదను, ఇంకా తన శరీరంపై ఉన్న ఇతర ఆయుధాలను తీసి పక్కన పెట్టి ఆ శివుడితో మాటల్లో నిమగ్నమైపోతాడు. అదే సమయంలో అక్కడే ఉన్న బాలగణపతి ఎంతో అద్భుతంగా మెరుస్తున్న ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని మింగేసి తన ఆటల్లో నిమగ్నమైపోతాడు. శివుడితో మాటల అనంతరం విష్ణుమూర్తి తన చక్రం ఎక్కడుందా అని ఆలోచిస్తూ సుదర్శన చక్రాన్ని వెతకడం మొదలు పెడతాడు. ఎంత వెతికినా సుదర్శన చక్రం దొరక్కపోవడంతో ఎంతో నిరసించిపోయిన విష్ణుమూర్తిని బాలగణపతి వచ్చి "ఏం వెతుకుతున్నావు మామయ్య" అంటూ పలకరించాడు. "నా సుదర్శన చక్రం ఎక్కడో పెట్టి మర్చిపోయాను, దానికోసం వెతుకుతున్నానని విష్ణుమూర్తి బాల వినాయకుడితో చెప్తాడు. అప్పుడు వినాయకుడు "సుదర్శన చక్రమా? ఇంకెక్కడుంది? దాన్ని నేను తినేశానుగా" అంటూ సమాధానం చెప్తాడు. బాలగణపతి తన మేనల్లుడు కావడంతో విష్ణుమూర్తి ఏం చెయ్యలేక ఎలాగైనా తన సుదర్శన చక్రాన్ని ఇవ్వాలని వినాయకుడిని వేడుకుంటాడు. ఈ సుదర్శన చక్రం దుష్టుల్ని సంహరించడానికి ఉపయోగించే ఆయుధం, ఎలాగైనా బయటికి తీసివ్వు అని విష్ణుమూర్తి వినాయకుడిని వేడుకుంటాడు. కానీ వినాయకుడు తన మాటలను పట్టించుకోకుండా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని వినాయకుని ముందు గుంజీలు తీయడం మొదలు పెడతాడు. ఒక్కసారిగా విష్ణుమూర్తి అలా చేయడంతో గణపతికి విచిత్రంగా అనిపించి కడుపుబ్బ గట్టిగా నవ్వుతాడు. ఇలా నవ్వడంతో లోపల ఉన్న సుదర్శన చక్రం బయటపడుతుంది. అప్పటి నుండి వినాయకుడి ముందు గుంజీలు తీయడం ఒక ఆచారంగా వస్తోంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.